మూడు పార్టీలు కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కానీ ఒక వారం క్రితం ఇదే కార్యక్రమం కొన్ని కారణాల వల్ల ఇబ్బందులు పాలైంది. దానికి నేను మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫు నుంచి ఇక్కడ పురంధేశ్వర్ గారికి కానివ్వండి, బలరామకృష్ణ గారికి కానివ్వండి, నేను క్షమాపణ చెప్పుకుంటున్నా. ఇక్కడ అలా జరిగినందుకు చింతిస్తూనే ఎందుకు జరిగింది అని ఒక్కసారి మా కార్యకర్తల మనోవేదనని మీకు ఒకసారి వివరించదలుచుకున్నాం. రాజానగరం నియోజకవర్గంలో మీరు ఏ గ్రామంకి వెళ్ళినా అత్యంత బలమైన క్యాడర్ తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు. స్వతహాగానే పార్టీ అంత బలంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు మా కార్యకర్తలు చెప్తూ ఉంటా, రాజకీయాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. రాజకీయాలంటే ఎమోషన్స్ ఉంటాయి. రాజకీయాలంటే ఈగో ఉంటుంది. వీటన్నిటినీ సమానంగా మేనేజ్ చేసుకుని వెళ్ళినప్పుడే మనం పైకి రాగలుగుతామని, మనం సక్సెస్ అవ్వగలుగుతామని. అయితే మొన్న మా ఎమోషన్స్ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ వల్ల మాకు ఎమోషన్స్ కూడా ఎక్కువయ్యాయి. రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సైకిల్ లేదు అనే ఆవేదన మా కార్యకర్తలందరిలో ఉందండి. అయితే ఒక ఫ్లెక్స్ పైన ఫోటో లేదనేది చాలా చిన్న అంశం కావచ్చు, కానీ కనుక ఈ మనోవేదన ఉంది కాబట్టి అది ఎలాగా ఉప్పొంగి పెద్దదైంది. దయచేసి మమ్మల్ని అందరినీ మన్నించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇక వక్తులు చెప్పారు, ఇప్పటికీ పెద్దలు చెప్పారు. మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు, నట సార్వభౌమ వారు అటు సినీ రంగం కానివ్వండి, ఇటు రాజకీయ రంగం కానివ్వండి, ఆయన మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి యుగ పురుషులు వారి కుమార్తె ఈరోజు మన ముందుకు వచ్చిందంటే మనం వారికి ఓటు వేయబోతున్నామంటే అది మన అదృష్టంగా భావించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా అయితే ఇంకొక గమనించవలసిన విషయం ఏమిటంటే అంతటి వరకు పెద్ద ఆయన మహానుభావుల యొక్క పిల్లలకి ఎప్పుడు కూడా నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఏ రంగంలో చూసుకోండి, సినీ రంగంలో కానివ్వండి, వ్యాపార రంగంలో కానివ్వండి, అలాగే రాజకీయంలో కూడా మన తండ్రి మన తల్లిలో అంత పెద్ద వ్యక్తి అయినప్పుడు మన మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎంత ప్రెషర్ ఉంటుంది. మనలో ఆ టాలెంట్ లేకపోతే, మనలో ఆ నాయకత్వ లక్షణాలు లేకపోతే నిలదొక్కుకోలేని పరిస్థితి ఉంటుంది. కానీ మీరు చరిత్ర చూస్తే గత 15 ఏళ్ళు పురంధరేశ్వర్ గారి రాజకీయ ప్రస్థానం చూసినట్లయితే రవీంద్ర గారు చెప్పారు, వారి మొట్టమొదటి స్పీచ్లోనే బహుశా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి వారు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు వారికి స్టాండింగ్ ఓవేషన్ లభించింది. వారు మంత్రి పదవి లభించింది. ఆ తర్వాత వారు బీజేపీలో ఒక సాధారణ కార్యకర్తగా వచ్చినప్పుడు ఏ విధంగా ఎదిగారనేది మీ అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఈరోజు మనకి అటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ అధ్యక్షులు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులు, వారికి సమానంగా బీజేపీ మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మన ఎంపీగా వస్తున్నారంటే అది మనం ఎంత అదృష్టంగా భావించాలో మీరు అందరినీ మరీ అంతే కదండి. ఈరోజు మనం ఏ మాట చెప్పుకోవాలంటే
రాజకీయ నాయకులు అనే వ్యక్తుల్ని సమాజంలో చాలా సులభంగా చూస్తారు. అంటే కొడాలి నాని గారు లేదా పేరు నాని గారు ఇటువంటి వ్యక్తులు మన రాజకీయం ఎక్కువయ్యి రాజకీయం అనేది ఒక బురద. ఈ బురదలో ఈ రాజకీయ నాయకులంతా పందులు అనే విధంగా మన రాష్ట్రంలోనే కాదు మన దేశం అంతా కూడా ఆ విధంగా తయారైంది. అటువంటి బురదలో స్వచ్ఛమైన కమల పువ్వు లాంటి మన పురంధేశ్వరి గారు మనకి అభ్యర్థిగా రావడం, ఆవిడ్ని అంటే రాజకీయాలు మారాలంటే భావితరాలు రాజకీయం బాగాలంటే ఇటువంటి అభ్యర్థుల్ని మనం ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరొకసారి ఈ ప్రతి ఒక్కరిని కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మీరంతా గమనించి ఇదివరకు ఇటువంటి ఆత్మీయ సభ మనం తెలుగుదేశం జనసేన కలిసి పెట్టుకున్నాం. అప్పుడు బలరామకృష్ణ గారిని ఏ విధంగా మన ఓట్స్ అంతా పూర్తి స్థాయిలో మన 55,000 ఓట్లు 2019లో వచ్చినాయి. అవన్నీ పూర్తి స్థాయిలో మనం ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా మనం చేయాలి, మనం ప్రయత్నం చేయాలి, మనం కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఆ రోజు కోరాం. ఆ రోజు గ్లాస్ అయితే ఈరోజు మళ్ళీ మనకి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి గారి గుర్తు కమలం పువ్వు కాబట్టి వారికి కూడా మన పూర్తి స్థాయిలో మన ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా, అంతేకాదు తటస్థంగా ఇంకా 30,000 మంది ఉన్నారు మన నియోజకవర్గంలో, వారిని కూడా ప్రభావితం చేసే ప్రయత్నం మనమంతా మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మన బాధ్యతగా మన కర్తవ్యంగా మీరంతా భావించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ మీ అందరికీ కూడా మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానం ఇవన్నిటి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి గతంలో జరిగినటువంటి ఈ మీటింగ్ ఏదైతే గొడవ జరిగిందో దానికి క్షమాపణ చెప్పుకుంటూ